హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు సత్యాస్ కిచెన్ ఛానల్కి స్వాగతం అండి. నేను మీ రమానండి. ఈరోజు మనం సింపుల్గా చాలా రుచిగా ఉండే ఆనియన్ టమాటా కర్రీ అండి, అంటే ఉల్లిపాయ టమాటా కర్రీ చాలా చాలా బాగుంటుందండి. వేడి వేడి అన్నంలోకండి, చపాతీకైనా రోటీకైనా చాలా బాగుంటుందండి. అయితే ఈ కర్రీ ఏ విధంగా చేసినా చూపిస్తానండి. ముందుగా ఇదిగోండి ఆనియన్స్. అది కర్రీ వండేటప్పుడు అండి ఆ వాసన రుచి సూపర్గా ఉంటుందండి, చాలా బాగుంటుందండి. అలాగే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తర్వాత ఇవన్నీ నేను ఇక్కడ ఆనియన్స్ తీసుకున్నానండి, 3 అనమాట. ఒక పావు కేజీ ఉంటాయండి. అలాగే అరకేజీ టమాటాలు, నెక్స్ట్ ఒక 5 పచ్చిమిర్చి తీసుకున్నానండి. తర్వాత వెల్లుల్లిపాయ గుడ్లు వచ్చాను, చూసారా, ఒక 5-6 ఉంటాయి. నెక్స్ట్ కరివేపాకు అనమాట. ఇప్పుడు మనం ఆనియన్ ముందుగా కట్ చేసుకోవాలి రండి. ఇదిగోండి ఈ విధంగాన ఆనియన్స్ అన్నీ ఇలా కట్ చేసుకోవాలన్నమాట. చిన్న చిన్న అదే ఈలికల్లాగా వచ్చినట్టు మనం ఇలా పొడవుగా కట్ చేసుకోవాలండి. అలాగైతేనే ఈ కర్రీకి బాగుంటుంది అనమాట. చపాతీతోనైనా బాగుంటుందండి, లేదంటే రోటీతో బాగుంటుంది, రైస్తో బాగుంటుందండి. చాలా చాలా బాగుంటుందండి కర్రీ మాత్రం. ఏ విధంగా చేయాలనేది చూడండి. అసలు ఇలా మీరు కూడా చేసుకోండి, చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఆనియన్స్ కోసం కట్ చేస్తాం కదండి. ఇప్పుడు టమాటాలు ఇవ్వండి, ఇలాగ బొడ్డు తీసేయాలండి. ఎందుకంటే మనకి పిండ్లు అవి వేస్తారు కదండి, మందులు అవి కొడతారు కదా, మెడిసిన్ అది. అందువల్ల ఏంటంటే మనకి క్యాన్సర్లు అవి వస్తాయండి. ఆ బొడ్డు మాత్రం కట్ చేసి తీసేసుకోవాలండి, ఇలాగ లోతుగాను. ఆనియన్స్ కూడా అంతేనండి, పై బొడ్డు మాత్రం ఇలాగే కట్ చేసి తీసేసుకోవాలండి. మీకు అది చూపించలేదు కానీ నెక్స్ట్ చూపిస్తాను, తర్వాత చెప్తానండి ఎలా కట్ చేయాలనుకునేది. ఇదిగోండి ఈ విధంగా ఇలా మనం ఆనియన్స్ ఎలాగైతే కట్ చేసుకున్నామో టమాటా కూడా సేమ్ అలాగే కట్ చేసుకోవాలండి. అలాగైతేనే అది బాగుంటుందండి. మీకు నచ్చితే పై తోలు ఉంచండి, లేదంటే తోలు తీసేసుకోండి. కొద్దిగా వెయిట్ చేసేసి ఇవ్వండి పోపు అనమాట. జీలకర్ర, ఆవాలు, తర్వాత శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చిని ఇలా పోపు వేసేసుకోవాలి. ఇలా పోపు వేసుకున్న తర్వాత ఇది వేగిన తర్వాత ఇప్పుడు మనం ఏంటంటే పచ్చిమిర్చి వేసుకుందామండి. లేదా పచ్చిమిర్చి తిన్నంగా ఈ ఇలుకలా కట్ చేసాం కదా, అవి వేసేసుకోవాలి. ఇలాగ వేసేసుకోండి, వేసుకొని వేపండి కొంచెంసేపు. ఇలాగ వేగిన తర్వాత ఇప్పుడు కరివేపాకు అండి. ఇవి రెండు వేగిన తర్వాత అండి ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదండి, ఇవి వేసేయాలి. వేసేసి కొంచెం కలర్ వచ్చేందుకు వేపండి. కానీ అండి ఈ వేగేటప్పుడు, ఈ ఉల్లిపాయ వేగినప్పుడు ఆ స్మెల్ వస్తుంది కదండి, ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి ఆనియన్ వేగినప్పుడు. అలాగే ఆ రుచి కూడా ఎంత బాగుంటుంది అనమాట. అప్పుడు ఆ వేగే చూసారండి, ఆ కలర్ వచ్చి వేపాక ఇప్పుడు నెక్స్ట్ టమాటా వేసేయాలన్నమాట. మనం కట్ చేసుకున్న టమాటాలు ఉన్నాయి కదండి, ఇలాగ ఈ టమాటా వేసేయండి. వేసేసి రెండు కూడా ఒక్కసారి ఏగనివ్వండి, బాగానే అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఉల్లిపాయ ముక్కల్లో వేయాలండి. కానీ అప్పుడు ఎప్పుడైనా పర్వాలేదండి, వేసాను 1 స్పూన్ అనమాట, ఎగుపద్ది. కానీ చాలా బాగుంటుందండి కర్రీ మాత్రం. చికెను అంటే మనం కోడిగుడ్లు ఇగురు వండుకుంటున్నాం కదండి, అలాగే ఉంటుంది సేమ్. ఇలాగ ప్లెయిన్గా వండుకున్నాను. ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి, ఎంత బాగుంటుంది అంత బాగుంటుందండి. తీతీగా పుల్ల పుల్లగా కారం కారంగా బాగుంటుందండి. నెక్స్ట్ సాల్ట్, పసుపు వేసాను, సాల్ట్ వేసాను. ఇవి ఏంటంటే సాల్ట్, కారం మీ టేస్ట్ని పెట్టి మీరు వేసుకోండి. మీరు తీసుకున్న క్వాలిటీని పెట్టి, మీ టేస్ట్ని పెట్టి మీరు వేసుకోండి. నేను తీసుకున్న క్వాలిటీని పెట్టి, మా టేస్ట్ని పెట్టి నేను వేసాను అన్నమాట. మసాలా కారం ఉంది, ఇలాగా వేసి కొద్దిగా వేగనివ్వండి. పచ్చివాసన పోయినంత వరకు వేగాలన్నమాట. ఇది మనకి మరీ దగ్గరగా అయిపోకూడదండి, దగ్గరగా అవ్వకుండానే మనం కొద్దిగా ఆపాలి. ఈ విధంగా వేపిన తర్వాత ఇప్పుడు ఇంకా చూసారండి ఎలాగ వేగిందో, ఈ విధంగా రావాలండి. వచ్చాక ఇంకా రావాలన్నమాట. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందాము. మూత పెడితే ఏంటంటే అది అలా మగ్గుతుంది అనమాట. ఇదిగోండి నెక్స్ట్ మూత తీసిండి. మూత తీసేస్తే ఈ విధంగా ఉంటుంది, దగ్గరగా అయింది కదండి. ఇప్పుడు ఏంటంటే మనం ఒక గ్లాసున్నర వాటర్ వేసుకుందామండి. ఇప్పుడు చూడండి కొద్దిగా వాటర్ వేసానండి. వాటర్ వేసాను కానీ మనకి మరి కూర ఉడకాలి కదా, ఈ కర్రీ ఉడకాలి కాబట్టి
మరి కొంచెం వాటర్ వేసుకుందామండి. ఆ వాటర్ అంతా ఇంకిపోతే మనకి ఇక ఈ విధంగా మిగులుతాయి అన్నమాట. అందుకనేసి మనకు ఒక గ్లాస్ ఎక్స్ట్రాగా వాటర్ వేస్తానండి. చూసారా? ఇప్పుడు ఇది కొద్దిగా కలదియండి, కలపండి. కలిపేసి ఇలాగ ఒకసారి కలిపేసి మూత పెట్టండి. మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఆయిల్లో పెట్టేస్తే సరిపోద్ది. మీడియం ఐలో పెట్టేస్తే సరిపోద్దండి, ఉడికిపోద్ది అనమాట. వేడి వేడి అన్నంలోని కానివ్వండి, చపాతీ కానీ రోటీ కానీ చాలా బాగుంటుందండి కర్రీ. ఒక్కసారి మీరు కూడా చేసుకొని చూస్తానండి. అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. మా ఇదిగోండి, మీరు ఈ రెసిపీ ఎలాగున్నది అనేది మాకు కామెంట్ పెట్టండి. నెక్స్ట్ ఏంటంటే మీకు ఏ రెసిపీ కావాలనేది మాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను చేసి పెడతానండి అది ఆ రెసిపీని. ఇదిగోండి నా చివరిగా కొత్తిమీర అండి, ఇలాగ కొత్తిమీర వేసేసుకొని ఇప్పుడు ఈ కర్రీనండి వేడి వేడి అన్నంలో వేసుకొని తినండి, కొద్ది నెయ్యి వేసుకొని. చాలా చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్ అండి.